అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమం ఆలస్యమైనందుకు నా తరఫున క్షమించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, స్థానిక రాంగోపాల్పేట కార్పొరేటర్ సుచరిత గారు, అదేవిధంగా ఈ యొక్క ఫౌంటైన్ సంబంధించి అనేక రకాల సహకారం అందించినటువంటి ప్రముఖ నేపథ్య గాయకురాలు సునీత గారు, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, మిత్రుడు వందేమాతరం శ్రీనివాసరావు గారు, అదేవిధంగా బేసిల్ ప్రతినిధి బిపిన్ పాండేజీ, శ్రీశైలం గారు, వచ్చినటువంటి ఇతర కార్పొరేటర్స్, చాలామంది కార్పొరేటర్స్ వచ్చారు. కార్పొరేటర్స్కు, వివిధ బాధ్యతలు ఉన్నటువంటి ప్రముఖులందరికీ, అధికారులకు, తెలంగాణ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ సంబంధించినటువంటి అధికారులకు, విద్యార్థి నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఆహ్లాదకరమైనటువంటి సాయంకాలం సమయంలో మనకు తలమానికంగా హైదరాబాద్ నగరానికి తలమానికము ఈ యొక్క మన యొక్క ట్యాంక్ బండ్ లేక్. అటువంటి హుస్సేన్ సాగర్ లేక్లో మల్టీమీడియా లేజర్ షో విత్ వాటర్ స్క్రీన్ అండ్ మ్యూజికల్ ఫౌంటైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాను. హైదరాబాదు భారతదేశంలోని అతి ఉత్తమమైనటువంటి పర్యాటక కేంద్రాల్లో మన హైదరాబాద్ ఒకటి. భాగ్యనగరానికి వచ్చేటువంటి పర్యాటకులకు, భాగ్యనగర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఈ యొక్క వాటర్ షో ప్రారంభించుకుంటున్న సందర్భంగా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూరిజం మినిస్ట్రీ 50 కోట్లతో ఈ యొక్క దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ హైదరాబాద్ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసము కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇదంతా ఎస్టాబ్లిష్ చేశాము. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాల్సిందిగా మన హైదరాబాద్ ప్రజలను, తెలంగాణ ప్రజలను, హైదరాబాద్కు వచ్చేటువంటి పర్యాటకులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది బేసిల్ అంటే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. వాళ్ళ నేతృత్వంలో పర్యాటక శాఖ నిధులతో దీన్ని నిర్మించడం జరిగింది. తెలంగాణ నుంచి మొదలైనటువంటి కోహినూర్ కథ భిన్న సంస్కృతులు, విభిన్న ఖండాలను దాటి ప్రయాణం చేసి ఈరోజు ఆ యొక్క కోహినూరు మన యొక్క ఈ ప్రాజెక్టుకు ఎంతో ఉపయోగపడుతూ ఈరోజు వాటర్ స్క్రీన్ పైన రంగురంగుల లేజర్ షోలతో ఈరోజు మనకు కనిపించబోతా ఉంది. ఈ కథను బాహుబలి రచయిత, సినిమా రచయిత, రాజ్యసభ సభ్యులైనటువంటి విజయేంద్ర ప్రసాద్ గారు పర్యవేక్షణలో ఎస్ఎస్ కంచి గారు ఈ యొక్క కోహినూర్ కథను రాయడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టు శ్రీమతి సునీత గారు, ఈ యొక్క వందేమాతరం శ్రీనివాస్ గారు గాత్రాన్ని, అదేవిధంగా సంగీతాన్ని ఇద్దరు కలిసి దీనికి అందించడం జరిగింది. ఇది ఒక చెరువు అలలపై లేజర్ షో ఆధారితమైనటువంటి లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేయడము. మన ఇండియాలో ఇటువంటి షో ఇంతకు ముందు లేదు. అటువంటిది ఇది ఇంపార్టెంట్, మొదటిసారి జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తూ, ఇది ఫస్ట్ ఫేజ్ లో కోహినూరు, తర్వాత మనకి ఎప్పుడు అనుకుంటే అప్పుడు కొత్త కథలతోటి దీన్ని మార్చుకోవచ్చు. కాబట్టి ఇది ఒకటే కాదు, నాకు తెలిసి నేను కృష్ణారావు గారు కూడా కోరుతున్నాను, వారు కూడా సహకరించి రెగ్యులర్ గా ఈ యొక్క షోను మన హైదరాబాద్కు, తెలంగాణకు, ప్రజలకు, విద్యార్థులకు, చిన్నారులకు అందరికీ అలరించే విధంగా కథను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొత్తగా షోలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ యొక్క మ్యూజికల్ ఫౌంటైన్ సిస్టము, ఇందులో ప్రాజెక్ట్ సిస్టము, ఆడియో సిస్టము, షో కంట్రోల్ సిస్టము, ఆర్టిస్టిక్ డైరెక్షను, కంటెంట్, ఆర్ట్ ప్రొడక్షన్ అదేవిధంగా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఈ చైర్ల మీద 1000 మంది కూర్చోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఫౌంటైన్ ఫ్లోటింగ్ స్ట్రక్చరు, ఫౌంటైన్ ఇన్స్టాలేషను, ఫౌంటైన్ కి సంబంధించినటువంటి
అడ్వర్టైజ్మెంట్, సైనేజీ, ప్రచార సామాగ్రి ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషం. నేను ఎక్కువసేపు ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి మీరందరూ చూడడానికి ఎదురు చూస్తున్నారు కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడకుండా మరి ఈరోజు హైదరాబాద్ నగరంలో నేను గత 2 సంవత్సరాలుగా టూరిజం మినిస్టర్ అయిన తర్వాత అనేక రకాల ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క ప్రాజెక్టు కూడా హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఇది ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ ఈ యొక్క షోను చూడండి, మరి మీ సలహాలు కూడా తర్వాత చెప్పండి. అదేవిధంగా మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు, బంధువులకు అందరూ కూడా దీన్ని ప్రచారం చేసి రెగ్యులర్గా మరి ఈ యొక్క షోను నడిపించే విధంగా మరి అందరిని ఆకర్షించే విధంగా అందరూ సహకారం అందించాల్సిందిగా కోరుకుంటూ మరి నేను మరొకసారి విజేంద్ర ప్రసాద్ గారికి, సునీత గారికి, వందేమాతరం రామచంద్రరావు గారికి, అదేవిధంగా మరి వందేమాతరం శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క గత సంవత్సరం నుంచి దీనికోసం కష్టపడుతున్నటువంటి అధికారులు, అదేవిధంగా బేసిల్ సంబంధించిన అధికారులు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు అందరికీ కూడా నేను కేంద్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.